పార్టీ అధికార ప్రతినిధుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు కొంత సీరియస్ అయ్యారు. అంటే పార్టీ లైన్కు ప్రభుత్వం చేస్తున్న పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధానమైన పాత్ర మీడియా చర్చల్లో మాట్లాడే, అది లోకల్ మీడియా అంటే మన రీజనల్ మీడియా, మన ఛానల్స్లో మాట్లాడే వాళ్ళైనా, జాతీయ మీడియాలో మాట్లాడే వాళ్ళైనా చాలా స్పష్టంగా తీసుకెళ్ళాలి. పార్టీ ఏమనుకుంటోంది, ప్రభుత్వ కార్యకలాపాలు ఏమనుకుంటున్నాయి. సో ఆ విషయంలో ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతోంది, అనవసర వివాదాల జోలికి పోకండి అని తాజాగా రిపబ్లిక్ టీవీలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఈ ఇండిగోల వ్యవహారం అసలు సంబంధం లేనిది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, అది కేంద్ర ప్రభుత్వం. మంత్రి రామ్మోహన్ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉండొచ్చు, ఆయన కేంద్ర ఏవియేషన్ విమానయాన శాఖ మంత్రి. సో ఆయన కేంద్రం పరిధిలోకి వస్తారు కాబట్టి దాన్ని రాష్ట్రంలోకి లోకేష్ పేరు తీసుకొచ్చి ఇదంతా కొంత అనవసరమైన రాద్ధాంతం వివాదం అయింది. సో ఆ విషయంలో కొంత స్పష్టంగా ఉండాల్సింది, అది అంత రాద్ధాంతం అయ్యేదాకా నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అలాగే అధికార ప్రతినిధులకు ఏం మాట్లాడాలి, ఏం సమాచారం ఇవ్వాలి, ఒక గైడెన్స్, ఒక దిశానిర్దేశం చేయాలి అని ఇద్దరు మంత్రులు, అలాగే పార్టీకి సంబంధించిన ఇద్దరు సీనియర్ నాయకులకి కూడా ఆ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. కానీ ఇక్కడ మంత్రుల విషయంలో కూడా ముఖ్యమంత్రి సాటిస్ఫైడ్గా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎ బిగ్ నో, నో. ఎందుకంటే నిన్న పార్టీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి కానీ, అలాగే ఇంతకుముందు పార్టీ గ్రీవెన్స్కి సంబంధించిన విషయంలో కానీ, అంతకుముందు ఎమ్మెల్యేల విషయంలో కానీ, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల విషయంలో కానీ, నిన్నగాక మొన్న సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మీటింగ్లో పవన్ కళ్యాణ్ కానీ, అంటే కింద నుంచి పై వరకు, సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకి తమ బాధ్యతల్ని ముఖ్యమంత్రి కానీ, మంత్రి లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు గుర్తు చేయాలి? ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్కి టైంకి రావాలి అనేది, పిల్లలు స్కూల్కి టైంకి రావాలని హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఎందుకు చెప్పాలి? అది మంత్రుల బాధ్యత కదా. అలాగే హెచ్ఓడీలు, మంత్రులు సమావేశంలో అధికారులు, మంత్రుల సమన్వయం గురించి, ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా శాఖల సమన్వయం గురించి, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేల సమన్వయం గురించి ముఖ్యమంత్రి ఎందుకు చెప్పాలి? అంటే ముఖ్యమంత్రికి తప్ప వేరే పని లేదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ల అంటే జగన్మోహన్ రెడ్డి పాలన తాలూకా విధ్వంసాన్ని, ఆ బురదని కడుక్కోవడానికి ఏడాదిన్నర పట్టింది, సుమారుగా 17-18 నెలల్లో. ఆ ట్రాక్లోకి వచ్చి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, గూగుల్ లాంటి కంపెనీలు డేటా సెంటర్లు పెడుతూ ఇవాళ 9 కంపెనీలకు శంకుస్థాపనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి. కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలు, అలాగే టీసీఎస్ లాంటి కంపెనీలు, యాక్సెంచర్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలన్నీ రావాలి అని లోకేష్ అమెరికా, కెనడా పర్యటనలో తిరుగుతూ ఉంటారు. అంతకుముందు ఆస్ట్రేలియా వెళ్తారు, ముఖ్యమంత్రి ఏమో దుబాయ్కి వెళ్తారు, లేకపోతే సింగపూర్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మేము రాము పొమ్మంటే వెళ్ళి బతిమాలకు మళ్ళీ తీసుకొస్తారు. అంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ దేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెంబర్ 1గా ఉండాలి, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ చూడాలి, గ్లోబల్గా ఒక అటెన్షన్ రావాలి. అలాగే ఆయన ప్రామిస్ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలకి. అధికారం ఊరికనే ఇచ్చేస్తారా, ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి చేతికి అప్పచెప్తారా ప్రజలు? జగన్ పాలనతో విసిగిపోయి చంద్రబాబు ఉంటేనే మాకు మంచి జరుగుతుందని నమ్మి, కేంద్రంలో మోదీ సహకారం చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, పక్కన జనసేన అధినేత తన స్వార్థం వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ పదవులు నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, రాష్ట్రం అభివృద్ధి కావాలి, చంద్రబాబు నాయుడుతో నేను కలిసి అడుగులేస్తానని చెప్పి ఇదంతా చెప్తేనే కదా ప్రజలు నమ్మి 124 సీట్లు ఇస్తారు, కూటమికి ఇచ్చారు. సో దాన్ని నిలబెట్టుకునే బాధ్యత, నా పాయింట్ ఏంటంటే కేవలం ముఖ్యమంత్రిదో, లేకపోతే ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న లోకేష్ది, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ది మాత్రమే అని అనుకుంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ శాఖ ఉంది. రెవెన్యూ శాఖ చాలా కీలకమైన శాఖ. అనగాని సత్యప్రసాద్ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలో ఇప్పుడు అమరావతికి సంబంధించి ఈ ఫ్రీ హోల్డ్ కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములకు సంబంధించి కానీ, లేకపోతే ఆ ప్లాట్ల కేటాయింపు వ్యవహారం కానీ, అది సిఆర్డీఏ పరిధిలో ఉన్నా కూడా, ఆ సిఆర్డీఏ సంబంధించి కూడా ఆ బాధ్యతలు తీసుకుంటున్న మంత్రి నారాయణ పైన విమర్శలు వచ్చాయి. అది ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా బ్యానర్ కథనాలు ప్రచురించాం. అలాగే రెవెన్యూ శాఖలో జరుగుతున్న దాన్ని సీఎం చాలా సీరియస్ అయ్యారు. దేవాదాయ శాఖ తన మార్కు రీచ్ అవ్వలేకపోతుంది అని చెప్పి అన్నారు. రవాణా శాఖ అయితే ఇవాళ కథనం వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో. ఏ పని జరగాలన్నా కూడా ఒక ఫైల్ కదలాలంటే అక్కడ పేషీలో
పైసలు వెళ్లాల్సిందే. అంటే మనం ఏం చెప్పి అధికారంలోకి వచ్చాము, ఏం చేస్తున్నాము? ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరినంటారు? 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది? రాజధాని లేని రాష్ట్రాన్ని బస్సుల్లో కూర్చుని పరిపాలన చేస్తూ, సరైన టాయిలెట్ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా కూడా ముఖ్యమంత్రి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తిరుగుతూ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి ఒక గాడిని పెట్టి అమరావతి అనే ఒక పెద్ద ప్రజా రాజధాని యొక్క కళను నిజం చేయాలని సాకారం చేసే ప్రయత్నంలో ప్రజలు ఓడించి పడేశారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు విజను, లేకపోతే ఆయన కంటున్న కళ, రాష్ట్ర ప్రజల కోసం ఉన్న కమిట్మెంటు కింద వాడు ఎవరికి పట్టలేదు. ఎవడి పనుల్లో వాడు బిజీ, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు బిజీ, ఎవరి దందాల్లో వాళ్ళు బిజీ. ఏమైంది? ఏం చేసినా, ఎంత సంక్షేమం చేసినా తీసుకెళ్లి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టారు. 5 ఏళ్ళు ఇక అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవాళ దాని నుంచి బయటపడేయడానికి పడుతోన్న నానా కష్టాలు అంతా ఇంత కాదు. ఒక పక్కన రెవెన్యూ లోటు, దాన్ని పూడ్చుకుంటూ రావాలి. అంటే మంత్రులు ఏ స్థాయిలో అంటే నిర్లక్ష్యం. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉంటాయి రాష్ట్రాలకి. అంటే ఏ రాష్ట్రం చొరవ తీసుకుని ఆ మంత్రిత్వ శాఖలు ఇదిగో ఇక్కడ మనకి ఈ పాలసీ టేకప్ చేస్తే, ఇది మనం తొందరగా అందిపుచ్చుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఇన్ని సబ్సిడీలు వస్తాయి, మిగతా రాష్ట్రం వెళ్లేలోపే మనం దీన్ని కొంచెం క్యాచ్ చేయొచ్చు అని చొరవ తీసుకుని అధికారులతో సమన్వయం చేసుకుని, లేకపోతే అధికారులు మంత్రులు చెప్పి వెళ్ళాలి. అది చేయట్లేదు. ఆ నిధులు మురిగిపోతుంటే దాన్ని కూడా సీఎం క్లాస్ పీకారు. అలాగే క్షేత్రస్థాయి సమస్యలు ఉంటాయి, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదా? ఇంకప్పుడు కేబినెట్ ఎందుకు? నిన్న ఆయన అదే అన్నారు, అన్నీ నేనే పర్యవేక్షించాలంటే ఎక్కడవుతుంది? సమయం ఉన్నది 24 గంటలు కదా ఒక రోజులో. ఆయన 18-18.5 గంటలు పనిచేస్తారు. అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు. అక్కడ మీటింగ్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక ఇష్యూ ఏదో వస్తే ఆ కారు దగ్గర 20 నిమిషాలు, అరగంట సేపు మళ్ళీ మాట్లాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో అరగంట సేపు మాట్లాడు. అంటే అర్ధరాత్రి దాకా పనిచేసి మళ్ళీ పొద్దున్నే బ్రీఫింగ్లు తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఇంకో 18 గంటలు పనిచేస్తూ ఉంటే ఇంకా 40-50 గంటలు కావాలి అన్నీ ఆయనే పని చేయాలంటే. అయినా కూడా అవ్వవు. అసలు ఎందుకు చేయాలి? క్యాబినెట్ ఎందుకు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు? ఈ వ్యవస్థలు ఎందుకు? పంచాయతీ కార్యదర్శులు ఎందుకు? సర్పంచులు ఎందుకు? అసలు అధికారులు ఎందుకు? అంటే సమయపాలన దగ్గర నుంచి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ నిధులు తెచ్చుకోవాలి మురిగిపోకుండా అనే దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల దగ్గర నుంచి వాళ్ళ శాఖల పనితీరు మెరుగుపరుచుకోవడం. నాకు తెలిసి ఏ దేశంలోనూ ఏ రాజకీయ పార్టీకి లేనిది, ఏ ప్రభుత్వం చేయింది ఏంటంటే ఎవ్రీ ఫోర్ట్నైట్ అంటే ఎవ్రీ 15 డేస్కి మంత్రుల పనితీరు, ఆయా శాఖల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు మీద రిపోర్ట్ తెప్పించుకుంటారు ముఖ్యమంత్రి. దాని మీద మొత్తం డిజిటలైజేషన్ చేసి ఎవరికి రిపోర్ట్ ఇస్తారో లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళని పిలిచి మాట్లాడతారు. ఇదిగో మీ శాఖలో ఇది ఉంది, ఇది లేదు, ఇక్కడ మెరుగుపరుచుకోవాలి, ఇక్కడ ఇది చేయాలి, అధికారులతో సమన్వయం ఎలా ఉండాలి అని. అలాగే ఎమ్మెల్యే ఎవరు బాగా పని చేశారు, ఎవరు బాగా పని చేయలేదు. ఇప్పుడు మొన్న లోకేష్ ఒక సందర్భంలో ఆయన కూడా అన్నారు ఓపెన్, ఇప్పుడు 80-90 మంది కొత్త మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఇప్పుడు శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు కదా ముందుకొచ్చి ఇంకా మనం ఏం చేయాలి, ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే ఆ కమిట్మెంట్ లేకపోతే రాజకీయాల్లో వాళ్ళ సొంత ఎదుగుదల పక్కన పెడితే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఆయా నియోజకవర్గాలకి, మంత్రులైతే రాష్ట్రం మొత్తానికి. ఆ బాధ్యతను విస్మరిస్తే ఎలా? అందుకే ఈ నాయకులకి ఏమైంది అని పెట్టాను వాళ్ళని. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి ఎమ్మెల్యేల విషయంలో మాట్లాడాం, కానీ పెద్ద మార్పు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. అధికారం, పవర్ అనేది, పదవి అనేది బాధ్యతగా తీసుకోవాలి తప్ప దాన్ని ఎంజాయ్ చేయడానికో లేకపోతే ఆ పవర్ తోటి చూపించుకోవడానికో వదులుకోవడానికో కాదు కదా. అలా అయితే చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి వచ్చేవారా? 45 ఏళ్ళు 46 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాజకీయాల్లో కొనసాగేవారా? 4సారి ముఖ్యమంత్రి అయ్యేవారా? జాతీయ స్థాయిలో ఇంత పలుకుబడి సంపాదించేవారా? ఎవరినో అక్కర్లేదు, ఆయన్ని మోడల్గా తీసుకుని పనిచేయచ్చు నాయకులు. ఎందుకని ఆ బాధ్యత తీసుకోలేకపోతున్నారు? ఎందుకని ఓనర్షిప్ తీసుకోలేకపోతున్నారు? షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఇది ఎవరినో టార్గెట్ చేయాలనో లేకపోతే ఎవరినో ఏదో అనాలని కాదు. ప్రజలు నమ్మి బాధ్యత కట్టబెట్టినప్పుడు ఆ బాధ్యత ఫీల్ అవ్వకపోతే ఎలాగా? ముఖ్యమంత్రి ఆ బాధ్యత ఫీల్ అవ్వాలంటే ఎలా సాధ్యపడుతుంది? దక్షిణాది ఎంపీలు, పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. అందులో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రస్తావన వచ్చింది. తెలంగాణది ప్రముఖంగా వచ్చింది. అంటే మీరు ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారా అని కొంచెం సీరియస్ అయినట్టే
ఇవాళ మన పత్రికలు కూడా రాసాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద అలాగే పార్టీల మీద కూటమి మీద చేస్తున్న దాన్ని ఇంకా గట్టిగా తిప్పికొట్టాలని ఏపీ నాయకులు కూడా సూచించారు. ఒక రకంగా క్లాస్ తీసుకున్నారని అనుకోవాలి. అంటే ఓవరాల్గా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఎక్కడో ఏదో లోపం కనిపిస్తోంది. అంటే నాయకుల తీరులో, లేదంటే ఇప్పుడు ప్రధానమంత్రి వారి బాధ్యతలు, దేశాన్ని నడిపించే బాధ్యత వారిది. ముఖ్యమంత్రి రాష్ట్రం అంతటినీ నడిపించాలి, మళ్ళీ రాష్ట్రం ఇంకొకరి చేతుల్లోకి పోకుండా చూసుకోవాలి. అంటే గతంలో బ్రిటిష్ పాలనలోకి పోకుండా ఎలా కాపాడుకోవాలి భారతదేశాన్ని, లేకపోతే వాళ్ళ చెరలోంచి ఎలా బయటపడాలని, అలాగే ఈ వేరే సామ్రాజ్యం, మొఘలుల సామ్రాజ్యం, ఇంకో సామ్రాజ్యం దేవాలయాల మీద దాడులు చేయకుండా, దండయాత్రలు చేయకుండా ఎలా కాపాడుకోవాలి, అప్పటికిప్పటికి పెద్ద తేడా లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే పర్సనల్ పదవుల స్థాయి ఎప్పుడో దాటిపోయారు. చంద్రబాబు నాయుడు అనే నాయకుడు బియాండ్ ఆల్ ద పొజిషన్స్ అండ్ పవర్స్, ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు స్టేట్ మీద. సో ఆ బాధ్యతని ట్రాన్స్ఫర్ చేయడానికే ఆయన చేస్తున్న ప్రయత్నం. సో నాతో పాటు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కర్నాటక ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. సో రఫీ గారు, నిన్న మీరు కూడా అధికార ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి గారితో. మీకే తెలుసు, అంటే నాకు ఇవాళ మన పత్రికలో రిపోర్ట్ అయిందని మాకు వచ్చిన దాన్ని బట్టే మాట్లాడుతున్నాను నేను. అంటే అనవసర వివాదాల జోలికి వెళ్దాం, ఇవాళ నేను దాన్ని పెద్ద అంశంగా చేయదలుచుకోలేదు, కానీ టు బీ స్టార్ట్ విత్ అలాంటి వాటికి మీద టైం వేస్ట్ చేయకుండా ప్రజలు మన మీద పెట్టిన బాధ్యత, నమ్మకం, దాన్ని నిలబెట్టుకోవడానికి, అలాగే మనం ఏం పనులు చేస్తున్నాము ప్రభుత్వం వైపు నుంచి, ఎంత కష్టపడుతున్నాము వాళ్ళ కోసం, ప్రజల కోసం ఆలోచిస్తూ అనేదాన్ని ఇంకా బాగా తీసుకెళ్లడం కోసం మీద దృష్టి పెట్టాలి అని. అలాగే మంత్రుల పనితీరు మీద నేను ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను. చెప్పండి, ఏంటి ముఖ్యమంత్రి మనసును మీరు అర్థం చేసుకుంటే అది మా ముందు పెట్టండి. ముఖ్యమంత్రి నమస్కారం సార్, మీకు అలాగే శ్రీనివాసరావు గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, ఏదో వీక్షకులందరూ కూడా శుభోదయం సార్. ముఖ్యమంత్రిలో ఒక తపన కనిపించింది. నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను, ఆ పనిచేస్తున్నటువంటి పనితీరు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగా ప్రజల్లోకి వెళ్ళాలి. మనం 2014-19 మధ్య ఎన్ని పనులు చేసినా ప్రచారం చేయటంలో, ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో మనం అప్పుడు విఫలం అవటం కారణంగానే అధికారం పోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి 19-24 మధ్య మీరంతా బాగా పనిచేశారు. అన్ని స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేశారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో పనిచేయాలి. అప్పుడు ఉండేటువంటి మైండ్ సెట్ ఇప్పుడు మార్చుకోవాలి. ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, మనం ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు సమ్మేళనం చేసుకొని ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా సమర్థవంతంగా ప్రజల దగ్గరికి అంశాలు తీసుకెళ్లాలి. అలాగే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు, ఏవైనా ఆరోపణలు ఉంటే వాటిలో మనం చేస్తున్నటువంటి మంచి పనులు కూడా వాళ్ళు విమర్శించి వ్యతిరేకించేటువంటి పద్ధతుల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించే పని చేస్తున్నారు. దాన్ని ఎప్పటికప్పుడు బాగా గట్టిగా ప్రజల దగ్గరికి తీసుకుని వాళ్ళు కూడా కౌంటర్ కూడా గట్టిగా ఇవ్వాలని చెప్పారు. కానీ మొత్తం మీద చూస్తే ఋషి గారు, ఈ 18 నెలల కాలంలో ఆ ఒక్క ఇండిగో వ్యవహారంలో జరిగిన దాన్ని తప్పితే ఎప్పుడు కూడా తెలుగుదేశం అధికార ప్రతినిధులు ఎవరు కూడా ఇలా డిస్ప్లే చేయలే. అది ఒక్కటే జరిగిన సంఘటన, అది అనుకోకుండా జరిగింది అన్నారు ముఖ్యమంత్రి కూడా. దానికి ఆయన జవాబు నేను చెప్పిన తర్వాత అది సబ్సైడ్ అయిపోయింది. రిపబ్లిక్ టీవీ కూడా మనకి బాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ చేసింది, మనకి సపోర్ట్ చేసేటువంటి టీవీ అది. కాబట్టి మనం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళొద్దు, ఏదైనా ఉంటే ప్రైవేట్ గా మాట్లాడి సెటరేట్ చేసుకోవాలని చెప్పి సలహా ఇచ్చారు. రెండోది ఏంటంటే, ఇద్దరు మంత్రులు, ఇద్దరు సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు అధికార ప్రతినిధులను సమ్మేళనం చేసుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల కంటెంట్ ఎలా చెప్పాలి, అలాగే అక్కడే నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇప్పుడు మీకు సమ్మేళనం చేయడానికి, డైరెక్షన్ ఇవ్వడానికి మంత్రుల్ని పురమాయిస్తానంటున్నారు ముఖ్యమంత్రి గారు. అసలు మంత్రుల మధ్య సమన్వయం ఉందా? మంత్రుల శాఖల మధ్య సమన్వయం ఉందా? ఇన్ఛార్జ్ మంత్రులకి, మిగతా శాఖలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి సమన్వయం ఉందా?
అంటే ఒకటి రిషి గారు, పోయినసారి ఓ నెల రోజుల క్రితం ఎమ్మెల్యేల పనితీరు మీద ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అవును. ఓ 72 మంది ఎమ్మెల్యేలు సరిగ్గా ప్రజలకు అందుబాటులో ఉండలేదు, ప్రభుత్వ కార్యక్రమాలు సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తలేదు అంటే దానికి 32కో 34కో వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగా ఇచ్చేయాలన్నా. రెండోది, నియోజకవర్గం స్థాయిలో ప్రజావేదిక పెట్టాలన్నారు. P4 సంబంధించినటువంటి స్టాఫ్ ను కూడా ఎమ్మెల్యేలకి అటాచ్ చేశారు. ప్రజల్లో ఉండేటువంటి పేదరికాన్ని ఏ రకంగా రూపుమాపాలా, ఎవరైతే డబ్బున్న వాళ్ళు ధనికులు ఉన్నారో వాళ్ళకి కోఆర్డినేట్ చేసి ఆ పేదల్ని ఆదుకునేటువంటి విద్య, వైద్య, అలాగే హౌసింగ్, దీంట్లో ఏ రకంగా వాళ్ళని సమ్మేళనం చేసి P4 లో పేదల్ని ఎలాగా అప్లిఫ్ట్ చేయాలనేది కూడా చెప్పారు. అది జరుగుతుంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలకి P4 ఆఫీసులు కేటాయించారు. ఆ ప్రజలు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు వచ్చేటువంటి వాళ్ళ సమస్యల్ని గైడింగ్ చేస్తున్న స్టాఫ్ ను కూడా ఇచ్చారండి. ఓ 4 స్టాఫ్ ను కూడా ఇచ్చారు. వాళ్ళు దాని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయటం. అలాగే కాదు, నా పాయింట్ ఏంటంటే ఒక విషయం, కేబినెట్ మీటింగ్ కి ఒక ముఖ్యమంత్రి మంత్రులు సమయానికి రావాలి అని చెప్పాలా, లేకపోతే క్షేత్రస్థాయిలో మీ సమస్యలకు సంబంధించి పర్యవేక్షణ అన్ని నేనే చూడాలా అని అడగాల ముఖ్యమంత్రి? నిన్న పార్టీ ఆఫీస్ కి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు సంబంధించి చాలా మంది మంత్రులు ఆ కమిటీలు ఉన్నారు కాబట్టి వచ్చారు. ఆ మంత్రులతో కూడా మేము చాలాసేపు మాట్లాడాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే రిషి గారు, ఎప్పుడు ఈ క్యాబినెట్ మీటింగ్ 11కి ఉంటుంది అంట సార్. 11కి ఉంటది. ఈసారి ఏం చేశారంటే 10:30కి చేశారు, ఒక అరగంట ముందుకు చేశారు. అది కొంచెం కమ్యూనికేషన్ లోపం అయింది ఒక 2-3 మంత్రులకి. వాళ్ళు ఆ రకంగా వచ్చారు. 11 అనుకొని వచ్చిన ఆ గ్యాప్ తప్పితే వాళ్ళేమి నిర్లక్ష్యం చేయలేదు. మంత్రులు కూడా కష్టపడుతున్నారు సార్. సీఎం గారు అడిగారు ప్రభుత్వంలో రాకపోతే ఎలా అని. నేను రేస్ చేసిన పాయింట్ కాదు. ఒకసారి రఫీ గారు, మీది ఒక్క నిమిషం, మీది వాయిస్ బ్రేక్ అవుతోంది, కట్ అయి వస్తుంది. ఒక్క నిమిషం అయ్యాక తీసుకుంటా, మన వాళ్ళు చెక్ చేస్తారు దాన్ని. శ్రీనివాసరావు గారు, నా పాయింట్ ఏంటంటే మంత్రులు చొరవ తీసుకోవాలి. ఒక్క నిమిషం రఫీ గారు, అది చెక్ చేశాక మాట్లాడదాం, ఇందాక నుంచి కట్ అవుతుంది. శ్రీనివాసరావు గారు, మంత్రులు చొరవ తీసుకోవాలి. కేంద్రం దగ్గర రాష్ట్రానికి రావాల్సిన ప్రాయోజిత కార్యక్రమాల విషయంలో అధికారులతో సమన్వయం చేసుకుని మీరు వెళ్ళి తీసుకురావడంతో చాలా నిధులు మురిగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో మీరు చూసుకోకపోతే అన్నీ నేనే పర్యవేక్షించాలా, ఇలా అండ్ సో ఆన్ అంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది మంత్రుల మీద, ఆయా శాఖల మీద ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అసహనము, ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం. రిషి గారు, మీకు మిత్రులు రఫీ గారు, ఆంజనేరెడ్డి గారు, అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఒక విచిత్రమైన అంటే ఎవరు ఊహించిన విధంగా విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడున్నాయండి. వాళ్ళ కూటమిగా వారికి అప్రతిహత, అనన్య సామాన్య, అనితర సాధ్యమైన విజయం లభించింది. ఆ విజయ ఫలాన్ని ప్రజలకి సంక్షేమానికి, అభివృద్ధికి, రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఉపయోగించే క్రమంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు కానీ, ముఖ్య బాధ్యతలు తీసుకున్నవారు కానీ, మంత్రి పదవులు తీసుకున్నవారు కానీ, ఇంకా ఇతర బాధ్యతలు తీసుకున్నవారు చాలా బాధ్యతగా, బరువుగా భావించకూడదు, బాధ్యతగా భావించాలి. ఎందుకంటే కూటమి మీద ప్రజలకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్ర సహకారంతో ఈ రాష్ట్రం డెఫినెట్ గా చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో కొంచెం వెనకబడిన మాట వాస్తవం, అది మనం ఒప్పుకుని తీరాలండి. కారణం ఏంటనేటువంటి తరచి చూసుకుంటే ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొత్త వారు చాలా మంది ఎన్నికయ్యారు. వారికి కొత్త రాజకీయాలు అంటే అంత ముందే ఉన్న రాజకీయాల్లో బాగానే తిరిగారేమో తెలియదు, కానీ వారు ప్రజల్లో ఉన్నప్పుడు ఏదైతే వివక్ష, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నారో దాన్ని వారు
తగ్గించాలి, ప్రజలకి మధ్య ప్రతినిధుల మధ్య గ్యాప్ ని తగ్గించాలి. ఉమ్, అలాగే అందులో కొంతమందికి, చాలా మందికి మంత్రివర్గంలో స్థానం లభించింది, వాళ్ళు కూడా గొప్పవారు, యువకులకు అవకాశం ఇచ్చారు. దీన్ని వాళ్ళు సద్వినియోగం చేయాలి. ఎందుకంటే మనమే అంటాం, ఎప్పుడు ఆ మోకాలైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ప్రతినిధులుగా కానీ పదవుల్లో కానీ అవును. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఒక పార్టీలుగా ముఖ్య నాయకులు ఆ అవకాశాన్ని వారికి ఇచ్చినప్పుడు వారి నిర్ణయాన్ని ప్రజలు ప్రశ్నించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ ఉమ్, ఇది. ఈ విషయంలో ఎవరైతే, అంటే నేను పర్టికులర్ గా పేరు చెప్పలేను, నేను కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏం మాట మాట్లాడినా ఆ అన్న అపరాధం, రామ అంటే బూత్ అవుతుంది ఇవాళ రోజుల్లో. కాబట్టి మనం చాలా బరి గీసుకుని అందులోంచి మాట్లాడాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు కానీ మంత్రులుగా ఉన్నవారు కొంతమంది అబోధి ఆళ్ళు అనుకుంటున్నాం. అంటే అబోధి ఆళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా ముఖ్యమైన నాయకులు లోకేష్ గారు, ఇంకా ఇతర సీనియర్ల కంటే మేము చాలా గొప్పవారు అనుకోవడం వచ్చిన ముప్పి. ఓ అనుకుంటున్నారా కొంతమంది? ఏది చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పవాళ్ళు అని డెఫినెట్ గా అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఏముంది ఈ పార్టీ కాక ఇంకో పార్టీ, ఉమ్, సోషల్ స్టేటస్, సామాజికంగా ఆర్థికంగా స్థితిమంతులు అయిపోతారు, సమాజంలో మంచి పేరు వస్తుంది, ఒక ముద్ర లైసెన్స్ కార్డు దొరికినట్టు అన్నమాట. ఉమ్, రాజకీయాల్లో ఒకసారి మాజీ మంత్రి లేకపోతే మాజీ ఎమ్మెల్యే అనిపించుకుంటే వాళ్ళకి లైసెన్స్ కార్డు దొరికినట్టే. ఆ కార్డు పట్టుకెళ్ళి ఇంకో పార్టీలో చేరుకోవచ్చు. అదే మీరు చెప్పింది కనుక నెత్తికెక్కితే అదే పతనానికి మొదటి పెట్టు కూడా అవుతుంది. అలా కరెక్ట్ గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంటనే గమనించేస్తారు. అందుకనే కదా సంవత్సరంలోనే ఆల్రెడీ 6 నెలల క్రితమే ఎమ్మెల్యేలకు ఒక హెచ్చరిక, ఒక సూచన, ఒక సలహా చెప్పారు, మీరు పనితీరు మార్చుకోవాలని. అందులో కొంతమంది మార్చుకున్నారు, కొంతమంది మార్చుకోలేదు. వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీ పని మీరు చూసుకొని మాకే అభ్యంతరం లేదని మొగమాట లేకుండా చెప్పాడు ఆయన. ఈ విషయంలో, పని విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా ఉంటుంది. మీకు గుర్తుందో లేదో, మీకు తెలియదేమో, నందనాడ పక్కన దోసకాయలపల్లి అని ఒక జడ్బిహెచ్ హై స్కూల్ ఉంటుంది. అందులో నాగమల్లి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు. అవును. ఆయన చూస్తానికి గజగజ వణికిపోయేవారు. అలాంటి హెడ్ మాస్టర్ ఈయన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంటే కూడా హెడ్ మాస్టర్ గా చదివిన స్కూల్ అది. అవును. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు వెంటనే గమనించేస్తారు. అదే ఆయన బలం. ఎందుకంటే ఆయన పనితీరే ఆయన బలం, బలహీనత. అది మిగతా వాళ్ళకి వికరిస్తారు. ఆ వికరించడం కాదండి, రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్న బాధ్యతలో దాన్ని బరువుగా ఫీల్ అవ్వకుండా బాధ్యతగా ఫీల్ అయ్యి ఎక్కువ పని చేసి ఫలితాలు సాధించి ప్రజల దృష్టిలో, మీకు చాలా మంది ఏమంటారంటే కేవలం అభివృద్ధి చేయటం, పని చేయటం, చాకరీ చేయటం వల్ల మీకు ఓట్లు రావు, రాజకీయం కూడా చేయాలంటారు. అది కూడా చేయాలి, కానీ పని చేయకుండా ఉత్తి రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా ఇంటికి కూర్చోవాలి వెంటనే. ఒక రోజు రాజు పని అవుద్ది. ఇది చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారంటే ప్రపంచమంతా కూడా ఆయన పనితీరుని మెచ్చుకుందంటే కారణం ఏంటంటే, మీరు ఒకటి గమనించుకోండి, ఏ నాయకుడు అయినా సరే, ఇవాళ కొత్తగా వచ్చే రాజకీయ నాయకులైనా సరే, సీనియర్ రాజకీయ నాయకులైనా సరే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన రామారావు గారు చరిష్మా లేదు. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఏం చేస్తే ప్రజల్లో మనం ముందుకెళ్ళగలం, ప్రజలకు ఏం చేయగలం అంటే అప్పటికే సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఆల్రెడీ తీసుకోబడి ఉన్నాయి. అప్పుడు ఆయన పని చేయాలి, పని చేసే ముఖ్యమంత్రిగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు పని చేసే ముఖ్యమంత్రి నినాదంతో. అది గుర్తుపెట్టుకోకపోతే మనకేదో పదవి వచ్చింది, శుభ్రంగా ప్రోటోకాల్ అనుభవిస్తున్నాం, దర్జాలు జయజయలు, చుట్టూరు ఉన్న వాళ్ళు మీ అంత టోళ్ళు లేరు అంటారు. అయిపోయేది 99కి అయిపోయేది చరిత్ర. అంతే కదా. ఇప్పుడు ఇవాళ మీకు అందరూ చేరతారో, జయజయలు కొడతారో, అనేక ప్రలోభాలు గురి చేస్తారు. అది కూడా ఆ గవర్నమెంట్ లోనూ ఇంక పొట్లాలు అట్టుకొచ్చి వాళ్ళు ఈ పొట్లాలు కూడా తీసుకొని పర్లు చేయండి అంటారు. దానికి ఎక్కడా లోపడకూడదు. ఎందుకంటే కానీ ఆ పొట్లాల పంచాయతీ ఎక్కువైపోయింది ఇప్పుడు శ్రీనివాసరావు గారు. అదే సమస్య. ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో ఉంటే మీరు ఏమైనా చేయండి, కానీ ఒక అసాధారణమైన పరిస్థితులు అంటే ఇంట బయట పైన కింద అన్ని చోట్ల కూడా గోతులు పడిపోయి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ మీరు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం చూడండి, అందులో సగం చేయండి చాలు. సగం మీకు టాప్ 10 లోకి ఎమ్మెల్యేలు వస్తారు నా అంచనా ప్రకారం.
రఘురామకృష్ణరాజు గారు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు, ఆర్మిల్లి రాధాకృష్ణ, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళు చూడండి, నాకు వేరే మీకు విషయాల్లో కనిపించరాడు. వాళ్ళు పని చూడండి ఒకసారి, ఆ నియోజకవర్గాలకు వెళ్ళి చూడండి ఒకసారి. మీకు గుర్తుండే ఉంటుంది శ్రీనివాసరావు గారు, నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది. లోకేష్ గారు మన ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారి ప్రోగ్రాంలో ఓపెన్ హార్ట్ లో మాట్లాడుతూ, అంటే వారి నాన్నగారితో పోటీ గురించి అడిగినప్పుడు అసలు ఆయన చెప్పిన తీరు, ఆయనలో 10%, మీరు ఇంకా 50% అన్నారు, 10% మనం పరిగెట్టి పనిచేయగలిగినా కూడా చాలా గొప్ప విజయం సాధించినట్టు అన్నారు. నాకు ఇప్పుడు సడన్ గా అది గుర్తు. నిన్న రామనాయుడు అన్నారండి, మనం వేరే చూపించగలమండి. నోవే. ఇప్పుడు నిన్న కూడా మంత్రుల్లో ఆయన టాప్ 3 లో ఉన్నారుగా, పనితీరులో ఫరూక్, రామనాయుడు, వీరాంజనేయ స్వామి గారు. అంటే డెడికేషన్. రెవెన్యూలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అది నిజంగానే రెవెన్యూ మంత్రి గారు ఎంత చేసినా తీరదు. అది అగాధం. ఆ అగాధాన్ని సృష్టించింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మనం కాదంటలేదు. ఇప్పుడు వీళ్ళు సరి చేయడానికి కూడా చిక్కుముళ్ళు వేసిపోయాడు, దారం చిక్కులు వేసిపోతే దాన్ని తీయమంటే చాలా కష్టం. కానీ మీ పనితీరు వాళ్ళు దాన్ని మరి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మంత్రులు పనిచేయాలనుకున్నా, ఎమ్మెల్యేలు పనిచేయాలనుకున్నా అధికార యంత్రాంగంలో కూడా చాలా లోపం ఉందండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకనొక కార్పొరేషన్ కి సంబంధించి ఒక జీవో ఒకటి దాదాపు 3-4 నెలల క్రితం ప్రకటించారు. ఆ జీవో ఇవాళ వరకు రాలేదు. అంటే వాళ్ళు ఎంత నత్తనడకం నడుస్తున్నారు చూడండి. నడవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ప్రభుత్వ అధినేతలుగా ఆ పార్టీలో ఏదో ఒక కార్యక్రమం, నామినేటెడ్ పోస్టులు లేకపోతే ఏదో ఆ పార్టీకి ఇస్తారు. వాళ్ళు కూడా వెనకాలే ఎక్కడ తిరుగుతారండి? ఇప్పుడు చిన్నపిల్లలు రైలు ఆట ఆడుకున్నట్టు, చొక్కా వెనకాల పట్టుకున్నట్టుగా కూడా జరగాలంటే ఎలా కుదురుతుంది? చిన్న చిన్న వ్యవహారాల్లో కూడా పాత్ర కూడా తీసుకొచ్చారు. నిన్న హెచ్ఓడీలు మంత్రుల సమావేశంలో అది కూడా చర్చకు వచ్చింది. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుంటా. ఆంజనేయుడు గారు, బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. అంటే ఇక్కడ ప్రధానమంత్రి కూడా నిన్న మీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏది ఆంధ్రప్రదేశ్, ఇన్ పర్వ్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది మాట్లాడుతూ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మంత్రులు, నాయకుల పనితీరు గురించి కూడా మాట్లాడతారు. ఆంజనేయుడు గారు, ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడుతున్నారనడానికి కారణం ఏంటంటే, నాకు నిన్న అనిపించింది, దక్షిణాది ఎంపీల సమావేశం అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతూ జగన్ ఆయన పార్టీ చేసేదాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో బీజేపీ నాయకుల పాత్ర మరింత మెరుగుపడాలి. తెలంగాణ గురించి కొంచెం సీరియస్ గా మాట్లాడారు, అది నేను ఇప్పుడు ప్రస్తావించట్లేదు. యాజ్ ఆఫ్ నో మనం కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి. సో అక్కడి నుంచి మంత్రుల పనితీరు గురించి కూడా మీ కామెంట్ చెప్పండి. రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులు రఫీ గారికి, పెద్దలు అనలిస్ట్ శ్రీనివాసరావు గారికి, అందరికి కూడా, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. అనేక రోజులుగా, అనేక నెలలుగా మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కొన్ని సమయాల్లో అసహనం వ్యక్తం చేశారు, అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్ గా కొంతమంది శాసనసభ్యుల విషయంలో చాలా సీరియస్ గా కూడా, బహిరంగంగా కూడా హెచ్చరికలు జారీ చేశాడు. మంత్రుల పనితీరు చాలా తెలిసినప్పటికీ కూడా కూటమికి ఉండే కొన్ని క్రమశిక్షణ, డిసిప్లిన్, దానివల్ల నేను ఆ పరిధి దాటి మాట్లాడదలుచుకోలేదు, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ మనకి ఈ ప్రభుత్వం మీద ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు ప్రజలు చూడండి. ఏ విధంగా మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉంది. మనందరం కూడా తెలుసు, గతంలో ఎప్పుడు 30-40 సంవత్సరాల నుంచి కూడా గెలువని సీట్లలో కూడా కూటమి అభ్యర్థులు గెలిచారు. టీడీపీ ఎప్పుడు కూడా గెలవని సీట్లో కూడా చాలా నియోజకవర్గంలో గెలిచింది. సో దాని అర్థం ఏమిటి? ఒక పెద్ద బాధ్యత ఈ ప్రభుత్వం మీద, కూటమి మీద పెట్టారు. మీరు రాష్ట్రాన్ని బాగు చేయండి, రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాన్ని, విధ్వంసాన్ని సరిచేయండి అని ప్రజలు విశ్వాసం పెట్టారు. అందువల్ల ఎప్పుడు గెలవని సీట్లో కూడా కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈరోజు నో డౌట్ ముఖ్యమంత్రి గారు నిరంతరం ఈ వయసులో కూడా, 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన నిరంతరం పనిచేస్తున్నారు, నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు, నిరంతరం హెచ్చరికలు చేస్తున్నారు, నిరంతరం అధికారులకు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో మనకు తెలుసా కొలకపూడి శ్రీనివాస్ అనే శాసనసభ్యులు కొంత డిస్టర్బెన్స్ చేసినప్పుడు వారికి అదే విధంగా ఎంపీకి ఆయనకు మధ్య ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ రోజు మేము ఏదన్నా కొన్ని ఈ మధ్య కాలంలో ఒక సలహాలాగా ఇచ్చాను మా నెల్లూరు జిల్లా రైతులకు సంబంధించి. దాని మీద విమర్శ కాదు, అది ఒక సలహా సార్ ఇట్లా దాని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. తప్పుడు సమాచారం పంపించడానికి, తప్పుడు ఆరోపణలు చేయడానికి వైసీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారం చేస్తూ అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మేము కూడా మాట్లాడేటప్పుడు ఈరోజు చాలా అసంతృప్తి ఉంది. మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి గారికి అసంతృప్తి ఉంది. ముఖ్యమంత్రి ఆయన ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. మంత్రులు ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ కొలీగ్స్ అవుతారు, సబార్డినేట్లు కాదు. మన యొక్క రాజ్యాంగంలో ఆల్ ఆర్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్, అందరు మంత్రులు కూడా. బట్ ఈజ్ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. ఆయన మొదట ముఖ్యమంత్రిగా ఆయన మొదటి వ్యక్తి అవుతాడు. అందువల్ల సహజంగానే ముఖ్యమంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏమిటిది మనకి ఇచ్చిన మ్యాండేట్ ఏమిటి? మన కొంతమంది శాసనసభ్యులు చెప్పారు కదా. చెప్పండి మీరు చెప్పండి, నేను చెప్తా. ముఖ్యమంత్రి గారే చెప్పారు, కొంతమంది శాసనసభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరైతే హాస్పిటల్స్ బాగలేక పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు పెట్టిన రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదని ముఖ్యమంత్రి గారే చెప్పున్నారు. కాబట్టి కొంతమంది శాసనసభ్యుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా అసంతృప్తి ఉంది, చాలా రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అవి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు 2వ సంవత్సరంలో ఎంటర్ అవుతాం, ఒక 2-3 నెలల తర్వాత 2వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మనం అన్ని విషయాలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రతి 15 వరకు ఒకసారి కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు, రివ్యూ చేస్తున్నారు, ఇచ్చిన కార్యక్రమాలను ఏమిటో ప్రశ్నిస్తున్నారు మంత్రుల్ని. అంత బాధ్యతగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆయన యొక్క మంత్రివర్గ సహచరులు కూడా ఆయన యొక్క స్ఫూర్తిని అందిపుచ్చుకొని పనిచేయవలసిన అవసరం ఉంది. కొంతమంది మంత్రులు అద్భుతమైన పనితీరు ఉన్నారు. ఇందాక ప్రస్తావించారు శ్రీనివాస్ గారు, మీరు కూడా ప్రస్తావించారు, శాసనసభ్యుల విషయం కూడా ప్రస్తావించారు. అద్భుతమైన పనితీరు కనిపిస్తున్నారు. కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వాళ్ళకి మంత్రివర్గాలు అవకాశం ఇవ్వడం జరిగింది, అయినా కానీ వాళ్ళు రైజ్ కావడం లేదనేది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్న విషయము. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు పనిచేయాలని. కాబట్టి వీటన్నిటి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఒక్క విషయం, ఏమండి బీజేపీ నాయకులకి ప్రధానమంత్రి గారు బీజేపీ నాయకుల పనితీరు గురించి కూడా కామెంట్ చేశారు. నేను ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ప్రస్తావన చేస్తూ కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ చేస్తున్న దుర్మార్గాన్ని, తప్పుడు ప్రచారం తిప్పి కొట్టాలి అంటున్నారు. తిప్పి కొడుతున్నా కూడా అందులో ఎటువంటి ఋషి గారు చెప్పడంలో నేను వ్యక్తిగతంగా నా యొక్క పాత్ర చెప్తున్నాను. శ్రీనివాసరావు గారికి తెలుసు, అదేవిధంగా రఫీ గారికి కూడా తెలుసు. 19 నుంచి 24 వరకు ఎంత తీవ్రమైన విమర్శలు వైసీపీ మీద, వైసీపీ దుర్మార్గాల్ని ఎండగట్టడంలో నేను ముందు ఉన్నాను. ఆ రోజు కొంత ఆరోపణలు వచ్చాయి మా పార్టీ మీద. కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా ఇంటర్వ్యూ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉండవలసిన సంబంధాలే మెయింటైన్ చేశారు తప్ప అంతకంటే ఎక్కువగా బియాండ్ దట్ రిలేషన్ మెయింటైన్ చేసిందిగా నాకైతే తెలియదు. మేమందరం కూడా చాలా గట్టిగా మాట్లాడాము. నా బోటి వాళ్ళందరం కూడా చాలా గట్టిగా వైసీపీ మీద చేశారు. ప్రధానమంత్రి గారు నిర్దేశం చేయడంలో తప్పేమీ లేదు. ప్రధానమంత్రి గారు ఇంకా గట్టిగా మీరు మాట్లాడండి, గట్టిగా తిప్పికొట్టండి, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి అని ప్రధానమంత్రి గారు చెప్పడంలో తప్పేమీ లేదు. అది ఒక స్ఫూర్తిదాయకమైన మాటగా మేమందరం కూడా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇంకా ఎందుకంటే ఎన్ని తప్పుడు ప్రచారాలు తిప్పుకొట్టారు, దుర్మార్గాలు, ఎంత అబద్ధాలు. వైసీపీ ప్రధానమైన టార్గెట్ టీడీపీ, తర్వాత జనసేన. బీజేపీ విషయంలో వాళ్ళు సరే భయమో లేకపోతే ఇంకో కారణమో కానీ పెద్దగా టార్గెట్ చేయరు, లేదా పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం, అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం. కానీ వేరే మీరు కూటమిలో భాగంగా ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ వైపు నుంచి ఆ ప్రతి దాడి కొంచెం ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నారు బహుశా ప్రధానమంత్రి కూడా, నాకు అర్థమైంది దాన్ని బట్టి.
ఏ ఆశించడంలో తప్పలేదు. ప్రధానమంత్రి గారు వారికి ఉన్న సమాచారం మేరకు వారు మాట్లాడారు. ప్రధానమంత్రి గారు దక్షిణాది ఎంపీల మీటింగ్ లో రివ్యూ చేస్తూ అనేక ప్రస్తావనలు చేస్తున్నారు. అన్నిటికంటే ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళడం అనేది ఒక మంచి నయం అనే భావంతో వారు మాట్లాడారు. నిన్న రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని కూడా వారు మాట్లాడారు. కాబట్టి ప్రధానమంత్రి గారిది చెప్పిన ఏదైతే ఉందో వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మేమందరం కూడా మాబొట్టు వాళ్ళందరం కూడా దాన్ని తీసుకుంటాం. ఖచ్చితంగా వైసీపీ మీద జరుగుతున్న దాడిని, రాష్ట్రం మీద, రాష్ట్ర వ్యవస్థల మీద, వ్యక్తిగతంగా మంత్రుల మీద, కూటమి ప్రభుత్వం మీద జరుగుతున్న దాడిని పాయింట్ ఏంటంటే, సరే ప్రాబ్లం ఉంది, అది మనకు అర్థమవుతోంది, కానీ ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అనే అంశం మీద కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు గనక ఈ నాయకుల్లో ఉన్న లోపాలు సవరించుకుని ముందుకు వెళ్ళకపోతే ఒకటి వ్యక్తిగతంగా వాళ్ళ ఇది కోల్పోతారు. ఎందుకంటే గతంలో లాగా ఉండదు ఈసారి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా పోయేది వాళ్ళ పదవులో, లేకపోతే ఇంకో పదవో కాదు, రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, రాష్ట్రం తాలూకా పరువు. దాని గురించి సమస్యలు మాట్లాడుకుంటూ ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రవాణా శాఖలో ఏమున్నాయి, లేకపోతే దేవాదాయ శాఖ ఎందుకు అప్ టు ద మార్క్ చేయలేకపోతోంది, లేకపోతే రెవెన్యూ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, అందులో చేయడానికి చాలా ఉంది, అదో సముద్రం. కానీ ఇంకొంచెం చేయడంలో, అలాగే మిగతా మంత్రులు కొంతమంది తమ సొంత పనుల్లో బిజీ అయిపోవడాలు, లేకపోతే మొన్న ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లో అట్టడుగునున్న మంత్రులు, సమస్యల చిట్టా చాలా పెద్దదే ఉంది. బట్ ఉన్న ఈ టైంలో పరిష్కారానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ముఖ్యమంత్రి ఎలా ఉండాలని మంత్రులను కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి పనితీరే వాళ్ళకి ఆదర్శం కావాలి సార్, అంతకంటే ఏం లేదు. ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం, దేశ విదేశాలు తిరిగి కంపెనీలు ఎలా తెస్తున్నారు, రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఏ రకంగా నిధులు తెస్తున్నారు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయటం. అలాగే సబ్ కమిటీ ముఖ్యమంత్రి ముఖ్యంగా అసంతృప్తి వ్యక్తం చేసింది ఏంటంటే, విశాఖపట్నం రిషికొండలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ ని, ఆ ఉపసంఘం ఏదైతే మినిస్టర్స్ కమిటీ ఉందో ఇంతవరకు ఎందుకు మీరు సూచనలు చేయలేకపోయారనేది అది చాలా కీలకమైనటువంటి విషయం. ప్రజలు కూడా అది ప్రశ్నిస్తా ఉన్నారు సార్. ఇంతవరకు ఎందుకు మీరు అలా అనవసరంగా బోల్డ్ ఖర్చు అయిపోతుంది, నెలకి కొన్ని లక్షల్లో కరెంట్ బిల్ వస్తా ఉంది, మీరు నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది, ఇంకా అందులో పెద్ద కారణాలు వెతకడానికి కూడా ఏం లేవు. అతనే దుబారా చేశాడు. ఈ మంత్రుల కమిటీ దాని మీద సూచన చేయదు, ఇది నిర్ణయం చేసి ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒకటి రెండు సూచనలు చేయడంలో ఒక రకంగా చెప్పాలంటే మంత్రులు అంత పట్టించుకోలేదని చెప్పి అనాలా. అది ముఖ్యమంత్రి ఎంత దాన్ని పరిశీలిస్తున్నారు, ప్రతి అంశాన్ని ఎంత పరిశీలిస్తున్నారంటారు కదా. ఉదాహరణ అండి, ఇవాళ మంత్రులు వాళ్ళ ఫైల్స్ క్లియరెన్స్ లో జాప్యం జరుగుతూ ఉంది. ఆ జాప్యం కూడా ఇంకా అనేక అనర్థాలకు దారి చేస్తుందండి. రావటంతోనే ఫైల్ చూసి వెంటనే దాన్ని క్లియరెన్స్ చేస్తే అది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, అది పార్టీకి కూడా ఉపయోగం జరుగుతుంది. ఇవాళ ఒకటే సార్, ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ సూచనలు కానీ మంత్రులు ఫాలో చేస్తా ఉన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కి ఇంకొంచెం పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఏ శాఖలో కూడా పార్టీ విషయాల్లో కానీ ప్రభుత్వ విషయాల్లో కానీ అలక్ష్యాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేరండి. క్రమశిక్షణకి చాలా పెద్దపీట వేస్తా ఉన్నారు. ఆ క్రమశిక్షణే ప్రజల్లో. ఎమ్మెల్యేల విషయంలో గతంలో ఎవరికైతే వార్నింగ్స్ ఇచ్చారో కొంతమందిని పిలిచి మాట్లాడతానన్నారు, మాట్లాడే అనుకుంటా కొంతమంది, వాళ్ళలో పోని మార్పు వచ్చింది అంటే కనుక ఆశించవచ్చు. అంటే మా ముఖ్యమంత్రి అంతకు ముందు దాదాపు 74 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తే ఇప్పుడు వాళ్ళ 32కి పడిపోయిందండి. ఆ 32 పనితీరు, వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు కూడా మంత్రుల్ని మానిటరింగ్ చేయమన్నారు. వాళ్ళు ప్రజావేదిక పెడుతున్నారా లేదా, ప్రజల్ని కలుస్తున్నారా లేదా, ప్రజలు అడిగింది వాళ్ళు చేస్తున్నారా లేదా, ఎప్పటికప్పుడు పార్టీ నుంచి కానీ అలాగే మంత్రుల నుంచి కానీ సంబంధించి. ఇక్కడ ఒకటే సార్, ఇందాక కూడా మనం చర్చించుకున్నాం, అధికారులు సార్, అధికారుల్లో ఇంకా నాయకులు, పార్టీ నాయకులు, మంత్రులకు ఉన్నటువంటి కమిట్మెంట్ అధికారులు రావట్లేదు. ఇంకా కొంతమంది వైసీపీలో పనిచేసినటువంటి
అధికారులు రఫీ గారు ఒక విషయం చెప్తా, మార్పు మీకు తెలియంది కాదు, ఒక నిమిషం. ఈ అధికారులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న అధికారులు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న అధికారులు ఉంటారు, రేపు ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అయినా ఉంటారు. కానీ ప్రజలు అధికారం ఇచ్చింది, నమ్మింది అధికారులను కాదు, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి పార్టీల్ని. వాళ్ళదేముంది, వాళ్ళతో పరిగెట్టించి వెనకాల పడి మంత్రులు ఏంటి నాకేమైంది, ఫైల్ ఏమైంది, దీని సంగతి ఏంటని వెనకాల పడి చేయించుకోవాలి కదా. అదే అందుకనే ముఖ్యమంత్రి ఏం చేశారంటే చూడండి, నిన్న ఆయన ముందు హెచ్ఓడీలతో మాట్లాడి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. మీ పనితీరు మీరు చేస్తున్నటువంటి దాన్ని నేను సమీక్షిస్తా అన్నారు. తర్వాత మంత్రులకు సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు లేటుకు వచ్చిన విషయాన్ని చెప్పడం కానీ, అలాగే పార్టీ ఆఫీస్కి వచ్చి అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి దాని సమీక్ష కానీ, ఇవన్నీ కూడా, అలాగే పార్టీ జిల్లా కమిటీల నియామకంలో ప్రాతినిధ్యం గురించి కానీ వాళ్ళందరి తరఫున కూడా చాలా మంది మంత్రులు ఉన్నారు ఆ మీటింగ్. కాబట్టి అసలు ఒక్క రోజులో అనేక విషయాల మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టారంటే ఆయన ఎంత నిబద్ధతతో ఇప్పుడు మన చర్చ అంతా శ్రీనివాసరావు గారు, ముఖ్యమంత్రి నిబద్ధత, రాష్ట్ర కమిట్మెంట్ ఓకే, కానీ అది ఎంతో కొంత ట్రాన్స్ఫర్ కాకపోతే ఇప్పుడు ఫైల్ క్లియరెన్స్ గురించి సీరియస్నెస్ ఉండదు. శ్రీనివాసరావు గారు, గ్రీవెన్స్ విషయంలో కూడా మన లోకేష్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి సీరియస్ అవ్వాలా, ముఖ్యమంత్రి వెళ్ళి సీరియస్ అవ్వాలా? వీళ్ళకి బాధ్యత ఉండాలి కదా ప్రజల విషయంలో. మనం ఒకరిగా మంత్రులందరినీ మనం కాదు. ఇప్పుడు మీకేమవుతుందంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఆ నాయకుడు ఎలా నడుచుకుంటున్నాడు, ఏం చేస్తున్నారు చూసుకుని మనకు వచ్చిన పదవి మన రూపురేఖ లావణ్యాలు చూసి వచ్చి నేను అనుకోకూడదు ఎవరు. ఎందుకంటే వాళ్ళు బాగా పనిచేస్తారు అన్న వాళ్ళ నాయకుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇది మనకు వాళ్ళు చూడాల్సింది. నాకేదో ప్రజల్లో చాలా ఆదరణ ఉంది, లేకపోతే నాకు లాటరీ టికెట్ కొంత బహుమతి వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, మిగతా కార్యక్రమాలు అద్భుతంగా నడుస్తున్నాయండి. అవును. ఇక్కడ అయినా సరే కొంతమంది కేడర్లో అసంతృప్తి ఉందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారు, అలిగేరు కార్యకర్తలు అని. ఇది ఎందుకు వచ్చిందంటే కేవలం ఆ స్థానికంగా ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోకూడదు. ఎమ్మెల్యేలు బాధ్యత అది. నువ్వు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆఫ్ ది రికార్డ్స్ లో ఏం మాట్లాడతారు, వాళ్ళని డబ్బు ఖర్చు పెట్టాం ఏంటి అన్నట్టుగా కొంచెం నిర్లక్ష్యం ఉంటదంట. సహజంగానే అనేక మంది ఎవరు నువ్వు అన్నట్టుగా చూస్తారు. మీకు నాకు తెలియదే ఉంది ఎవడన్నా సరే. ఇప్పుడు మేము దాదాపు 5 ఏళ్ల నుంచి మేము అవిశ్రాంతంగా టీవీలో కనపడుతున్నాం. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఒరిస్సా బోర్డర్ లో ఉన్న గ్రామాల వాళ్ళు కూడా మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారు. మీరు పలానా కదండి, మీరు మాట్లాడుతూ ఉంటారు కదా అంటారు. కానీ ఇప్పుడున్న 164 మంది అధికార పక్షానికి సంబంధించిన, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు సగం మంది మీరు ఎవరు రానట్టు చూస్తారు మా మొహం. అంటే అది ఏంటంటే అదేదో పదం మేము తెచ్చుకున్నాం, మేము గెలిచాం, ఏంటి వీళ్ళందరూ ఉన్నాయి, వీళ్ళందరూ మేము ఆర్యులు, వీళ్ళు అనార్యులు, మేము ఆంగ్లేయులు, వీళ్ళు భారతీయులు అన్నట్టుగా చూస్తారట. కారణం ఏంటి? కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు నిజంగా వాళ్ళు వెరీ హంబుల్, డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఆనెస్ట్ గా ఉంటారు. ఇది అధ్యాత్మ మన అందరం ఒక కాటు కట్టనే ఉంటాయి. వాళ్ళ బాధ్యత ఏంటంటే మీరు ఎంతన్నా ఖర్చు పెట్టండి, ఏమన్నా చేసి మీరు అడ్డదారిలో వచ్చారా, రహదారిలో వచ్చారా, అలాగన్నా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీ స్థానాన్ని మీరు బదిలిపరచుకోవాలంటే మీకు ఎవరైతే రక్తం చిందించారో, ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చి ఓటేయించారో వాళ్ళ పట్ల మీరు కనీస బాధ్యత వహించాలి. వాళ్ళతో మీరు మనసులో ఉన్నా కానీ నిజమే చేసి అందంగా నవ్వుతూ మాట్లాడాలి. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చిరు కోరికలు ఉంటాయి, ఆ ఎమ్మెల్యేతో ఫోటో తీయించుకోవాలి, ఎమ్మెల్యే పక్కన నిలబడాలి. అదే మీరు అన్నిటికీ అందరికన్నా అతీతంగా ఫీల్ అయితే మాత్రం ఇబ్బంది తప్పదు. ఎనీవే టైం అయిపోయింది. క్రిస్ప్ గా అంజారెడ్డి గారు ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచాలనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పున్నారు. అధికారుల విషయంలో కూడా ముఖ్యమంత్రికి తెలియకుండానే కొంతమంది అధికారులు చాలా కీ పోస్ట్ లో చేరిపోయిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఆశ్చర్యపడే సందర్భం కూడా ఉంది. ఏమిటి, ఎందుకు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, ఉదాహరణకి అక్కడ రుషికొండ దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గట్టి పాలసీ విషయం, ప్యాలెస్ ఏదైతుందో దాని మీద ఒక సంఘం ఏం చేస్తుందో తెలియదు. ఒకటి. రెండోది నేను ఏమంటున్నా అంటే
ఈ రోజు ఎమ్మెల్యేల యొక్క ప్రభావం, ఎమ్మెల్యేల మీద ప్రభావం గత ఎమ్మెల్యేల ప్రభావం ఉందని అనుమానం వస్తుంది. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, ఏమి తప్పుడు పనులు చేసినా క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. ఆ ప్రభావం ఇంకా వీళ్ళు అనుకుంటున్నారా? కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రెండోది లేదా రిషి గారు ఒక్క మాట, B4 అనే విధానం ఏదైతుందో ఎమ్మెల్యేలకు ఒక అద్భుతమైన అవకాశం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యలో ఉండడానికి. మంత్రులు ఎమ్మెల్యేలు తమ బాధ్యతతో గుర్తుపెట్టుకుని పని చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఈసారి అయితే పెద్దగా టాలరేట్ చేసే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కనిపించట్లేదు. బహుశా 2 ఏళ్ల వరకు వెయిట్ చేస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, రఫీ గారు, ఆంజనేయ రెడ్డి గారు. ఇది వాళ్ళ షో.